కెమెరా బదులు కూడా ఇప్పుడే చెప్తున్నా ఎందుకు వచ్చింది ఎందుకు మన అవుతున్నావా ఎందుకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందుగా అందరికి కొత్తగా ఉండాలని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా జరుపుకోవాల్సిందిగా ఆశిస్తున్నాము. జనవరి 1 ని న్యూ ఇయర్ అని ఎందుకు అంటారంటే అది న్యూ ఇయర్ కాబట్టి. న్యూ ఇయర్ రోజు కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 31st నైట్ నుంచి తిట్లు తప్పలేదు నాకు ఇంట్లో. ఆ తిట్లు ఎందుకు వచ్చినాయంటే 31st నైట్ వీడియో చూసినారా చూడలేదో నాకు తెలియదు. చూడకపోయింటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. 31st నైట్ నేను చికెన్ చేసుకోవాలి అన్నా, మా డాడీ వద్దు అన్నాడు. నేను చేసుకోవాలి అన్న, మా డాడీ వద్దు అన్నాడు. బుద్ధున్నాడు ఎవడైనా పెద్దోళ్ళు చెప్తే ఒకసారి వింటాడు, మనకి లేనిదే అది. మా డాడీ చెప్పినా కూడా నేను వినకుండా వెళ్ళి చికెన్ చేసుకున్నాను. చేసుకున్న చికెన్ అయినా సక్రమంగా వచ్చిందంటే అది సక్రమంగా రాలా. ఆ వీడియో మా డాడీ చూసాడు. అక్కడ నుంచి నేను ఇంటికి వస్తానే మా డాడీ రియాక్షన్ అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఆ తిట్ల నుంచి తప్పించుకోవాలంటే మనకున్నది ఒకటే ఒక దారి, పెద్దయ్యా. అందుకే కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని చెప్పి నేను, సురేష్ బ్రో, మా అన్న అయితే ఈ గుడికి వచ్చినాం. నమోనాలయం. ఇది మీలో ఎంతమందికి ముందే తెలుసో కామెంట్ చేయండి. నాగార్జున గారి ఓం నమో వెంకటేశ మూవీలో యూజ్ చేసిన స్పాట్ ఇదే. లోపల టెంపుల్ అయితే భలే ఉంటది. పైన పెద్ద ఆయన్ని చూసినట్టే ఉంటది. ఇక్కడ కూడా దగ్గర నుంచి పెద్ద ఆయన్ని పైన అయితే అస్సలు చూడలేమో. ఇక్కడైతే దేవుడు ముందరికే మనల్ని పంపిస్తారు. లోపలైతే ఫోటోస్ వీడియోస్ అలో లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. దర్శనం అయిపోయి బయట వచ్చేసినాము. పెద్ద ఆయన దర్శనం ఓడిను నామం లేదు రే. ఆడ పెట్టుకున్నారా నాము ఆడ ఎందుకుంటారా? నువ్వు అలిపిరి పాదాల దర్శనం అడిగినావు. నేను డైరెక్ట్ పెద్ద ఆయన దర్శనం చేయించు. పెద్ద ఆయన అంటే నన్ను తిరుమల తోడుకొని పోయి ఎల్వని దర్శనం చేయించుంటే అప్పుడు నువ్వు నా తమ్ముడు రవి అని చెప్పుంటా. ఇప్పుడు వేస్ట్ ఆకుల్లో చెట్లో ఆకులు అంటోడు రాలిపోయేవాడు. ఇప్పుడే అసలైన ఘట్టం మొదలైంది. అదే మేమంతా కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అంటే ఏడగో అనుకోవద్దండి, చెల్లూరు డ్యామ్ కి తీసుకెళ్తున్నారు మా ఇంట్లో. మా మచ్చగాడు ట్రిప్ అంటే తెల్లారు 6 గంటలకే లేహాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా మచ్చాగ డ్రెస్ అయితే సేమ్ అట్టనే ఉంది, నాటు పాటలు వేసుకున్నట్టు. మచ్చాగ ట్రిప్ అంటే తిరిగి చూడకుండా మాకన్నా ముందే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. రోడ్లోకి వెళ్ళిన తర్వాత మన డిఫెండర్ అయితే కనపల్లా, ఎతకుతున్నాడు మన డిఫెండర్ కోసం. కనిపెట్టాడు లాస్ట్ కి. ఇట్రా కార్ చూసిన వెంటనే మావాడు కూడా చంద్రముఖి లాగా మారిపోయినాడు. వెనక్కి పోరా రైట్, ముందర సీట్ నాది. నేను కూర్చోద్దా? కారాపే గ్యాప్ లో మాట్లాడేది కావాల్సిన తిండి పదార్థాలన్నీ తినడానికి తీసుకొచ్చేసాడు. వెళ్ళేటప్పుడు ఎలాంటి పాటలు వింటా వైబ్ అవుతా వెళ్ళామో మీరే చూడండి. మంచి వైబ్ అవుతా వెళ్ళాము. ఫస్ట్ డ్యామ్ కని చెప్పి వీళ్ళు గుడిమల్లం గుడికి తీసుకొని పోయినారు. వెళ్ళే దారిలో రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తా ఉంటే ఖచ్చితంగా మధ్యలోనే డెలివరీ అయిపోతారు. ఆ గుంతల రోడ్ లో ఎలాగో అలా గెంతుకుంటూ గుడిమల్లంకి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా పెద్ద స్ట్రోక్ ఇచ్చినాడు. ఇచ్చేంత వరకు వదలట్లేదు గొబ్బియాలోళ్ళు ఇక్కడ. పాట గొబ్బియాలమ్మ వాళ్ళ కొడుకులేమో వీళ్ళు. కొడుకు కూతురు ఆడిచ్చిన వాళ్ళకి వెళ్ళా. అది ఇది వచ్చేటప్పుడు కలెక్షన్, అది పోయేటప్పుడు కలెక్షన్. వచ్చేటప్పుడు మళ్ళీ కలెక్షన్ లాగద్దా? ఇది వ్యాపారం. ఇంకా ఈ గుడి విషయానికి వస్తే దీన్ని పరశురామ ఆలయం అని కూడా అంటారంట. ఈ గుడి వచ్చేసి చాలా ప్రాచీనమైనదంట. 1వ శతాబ్దం నుంచి ఉందని చెప్పుకుంటున్నారు ఇక్కడ. కానీ 19th సెంచరీలో ఇదైతే అందరికీ తెలిసిందంట. జాన్ 1 రోజు మాత్రం చాలా మంది జనాలు ఉంటారు. జాన్ 1 కదా, శివరాత్రి కూడా చాలా మంది జనాలే ఉంటారు ఇక్కడ. 10 రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ ఐడీలు అయితే 7 feet ఉంటది. శివుడు, పరశురాముడు, బ్రహ్మ కలిపి అయితే ఉంటారు ఇక్కడ. టెంపుల్ అయితే నిజంగానే చాలా ఓల్డ్. దేవుడు అయితే డౌన్ లోకి ఉంటాడు. గుడి బయట చుట్టుపక్కల అంతా చాలా బాగుంది. గార్డెన్ ఏరియా కూర్చోవడానికి. గుడికి వచ్చిన తర్వాత దేవుడిని కోరికలు
తిరగడమైనా మర్చిపోవచ్చేమో కానీ ప్రసాదం మర్చిపోకూడదు. అందుకే ప్రసాదం తినేనాం. మచ్చాగాడు చూడండి రియల్ శివుడు భక్తుల్లాగా తయారైపోయినాడు. దర్శనం చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డ్యామ్ కి అయితే బయలుదేరేనాం. గుడిమల్లం నుంచి చెల్లూరు డ్యామ్ కి వెళ్ళే రోడ్ అంతగా బాగాలేకపోయినా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మాత్రం వేరే లెవెల్. అయితే చని పంట పొలాల మధ్యలో వెళ్తా ఉంటే భలే ఉంది చూడడానికి. అందుకే సిటీలొద్దు పల్లెటూరు ముద్దు అని చాలా మంది అంటారు. సిటీలో చెనక్కాయలు అమ్ముకొని బతుక్కుంటా ఉన్నా వాడిని ఏదో పెద్ద తోపులాగా చూస్తారు. అదే పల్లెటూరులో సేద్యం చేసుకునే వాళ్ళని చీప్ గా చూస్తారు. చెల్లు డ్యామ్ కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. కార్ అయితే 1 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. 1 కిలోమీటర్ నడవాలి. బైక్స్ అయితే దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ ఎండకు పోతా ఉంటే అప్పుడు అనిపించింది కార్ లో ఏసీలో తిరగడం కన్నా బండి మీద చల్లగాలికి తిరగడమే బెటర్ అనిపించింది. కార్ లో ఉన్నంత సేపే ఏసీ వస్తుంది, బండిలో అయితే పోయేంత సేపు గాలి వస్తానే ఉంటది. దారిలో ఒక మామిడి తోటలో ఆపి మామిడికాయలు ఉన్నాయని చూసినాము. అక్కడ ఒక్క మామిడికాయ కూడా లేదు. సర్లే తెచ్చుకున్న ఫుడ్ మేము తినేద్దాం అనుకున్నాము. అందరూ ఫుడ్ తింటా ఉంటే మా డాడీ తెచ్చిన జాంకాయలు వేస్ట్ అయిపోతాయి. నేను మా మచ్చగాడు మాత్రం జాంకాయలు తింటున్నాము. తెచ్చుకున్న ఫుడ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని కలిసి తింటా ఉంటే మా మామ మాత్రం సపరేట్ గా పోయి తింటున్నాడు. అక్కడ నుంచి తిండి తినేసి తిరగడానికి బయలుదేరినాము. మీరు ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడికి ఖచ్చితంగా ఫుడ్ క్యారీ చేయండి. ఇక్కడ అయితే ఏమీ దొరకదు, కనీసం లేస్ ప్యాకెట్లు కూడా దొరకవు. వాటర్ కూడా అస్సలు దొరకదు. డ్యామ్ లోనే ఉంటది కదా వాటర్. మళ్ళీ మనకెందుకంటే తాగే వాళ్ళు ఆ వాటర్ కూడా తాగొచ్చు మీరు. కాకపోతే ఆ వాటర్ కొంచెం సాల్ట్ గా ఉంటది. ఆ సాల్ట్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసు. రీజన్ తెలిస్తే ఎందుకో కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కండి. ఆచి తూచి అడుగులేయాలి, లేదంటే మీరు కరెక్ట్ గా పైన పడినారంటే కింద వచ్చి తేలుతారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు వాటర్ లో తడిసి నడుస్తున్నాడు కాబట్టి మట్టి అంతా బుడద బుడ అయిపోతుంది. ఆ బుడద వల్ల జారి చాలా మంది పడుతున్నారు. వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రండి. పైన నుంచి డ్యామ్ వ్యూ అయితే చూడడానికి సూపర్ గా ఉంది. మీకు స్విమ్మింగ్ వస్తేనే అటు సైడ్కి వెళ్ళండి, లేకపోతే అస్సలు వెళ్ళొద్దండి, చాలా లోతుందంట. ఇటు పక్క దిగడానికి చాలా కష్టపడ్డాము. ఏ రూటు లేదు దిగడానికి. అంత ఎండ కొడుతున్న వాటర్ అయితే భలే చల్లగా ఉన్నాయి. కాలు పెడతానంటే జిల్లుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాటర్ లో చాలా గ్లాస్ పీసెస్ అయితే ఉన్నాయి. దిగతానే నాకైతే ఒకటి గుచ్చుకునింది. మీరు కాస్త చూసుకోండి. నేను తీసుకునే ఫోటోలో ఈ అనాలంటేనే భయం వేస్తుంది. ఈ అంటే ఎక్కడ నా కంచెలు కనిపిస్తాయో అని. ఫొటోస్ లో వీడియోస్ లో ఈ అంటే నా మూతి కన్నా నా కంచెలు ఎక్కువ కనిపిస్తాయి. హాయ్ చెప్పా, హాయ్ చెప్పా, హాయ్. నీళ్ళకి పోదామా? నీళ్ళకి పోదామా? నీళ్ళకి పోదామరా? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, వీళ్ళు పిచ్చి వీళ్ళకి ఆనందం. ఈ ఒక్క చోట మాత్రం వాటర్ చాలా ఫోర్స్ వస్తుంది. కూర్చున్నారంటే పిర్రలు పానీపూరీలు అయిపోతాయి. ఎందుకు మా నవ్వుతున్నావా? ఎందుకు కెమెరా బదులు కూడా చెప్తున్నా. ఎందుకు వచ్చింది కాదు వీడికి ఎందుకు వచ్చింది? వీడు ఎందుకు వచ్చింది? వాడే ముంచమన్నాడు. కాదు నువ్వెందుకు నవ్వుతానమ్మా? మా మమ్మీ అక్కడ ఎందుకు నవ్వుతుందంటే ఇంతకు ముందు ఒక అబ్బోడు వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని నీళ్ళలోకి వచ్చాడు. వాళ్ళ మమ్మీ రియాక్షన్ భయంకరంగా ఇచ్చింది. అప్పుడు అంతా అయిపోయి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే టైంలో పిర్ర పగిలింది. ఆ పిర్ర ఎందుకు పగిలిందంటే చేతిలో మచ్చగాడు ఉన్నాడు. ఫుల్ బురద అయిపోయింది. అడుగు పెట్టాను, సర్రం జారాను, కింద పడ్డాను, పిర్ర మొక్కలైంది. పెయిన్ మాత్రం భయంకరంగా ఉంది. చెయ్యి వరకు నొప్పి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కింద పడినాను. ఫుడ్ ఎదిరింది. ఏం జరిగిందో తెలీదు. ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. మీరు కూడా ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. మొత్తం చేతులన్నీ గోక్కునేసినాయి. వీడు చూడండి, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నేను పడి బాధలో ఉంటే వీడి షర్టు మా పొట్టోడు ఎత్తుకున్నాడు అని బాధపడుతున్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.